మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ. అరకలోయ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతికుమారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 107వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం యువత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని పాచిపెంట శాంతికుమారి పిలుపునిచ్చారు. జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. 1917వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు నెహ్రూ దంపతులకు జన్మించడం జరిగింది. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారు పేదల నిర్మూలనకు అనేక కృషి చేసి అనేక దేశంలో అభివృద్ధి కోసం అనేక పరిశ్రమలు, జాతీయ బ్యాంకులు నెలకొల్పడం జరిగింది. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, అనేక బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి కోసం, వ్యవసాయం కోసం అన్ని రంగాల్లో కూడా కృషి చేసినటువంటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా, భారతరత్నగా నిలిచినటువంటి మహిళా వీరవనిత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా మన దేశంలో నిలవడం జరిగింది. ఈరోజు ఆమె పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో ఉంటేనే దేశ పురోగతికి, గిరిజనులకి, హరిజనులకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడవడానికి జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంలో నిరుద్యోగం పెరిగిపోయింది. విపరీతంగా దేశంలో నిత్యావసర సరుకులు పెరిగిపోయింది. నానా ఇబ్బందులు పడుతున్నారు. యువత రాజకీయాల్లో రావాలి, మహిళలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి భాగస్వాములుగా పాల్పంచుకొని ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ అడుగుజాడల్లో నడవాలనేసి ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ, నాయకులందరికీ కూడా 107వ గౌరవ ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. జై ఇందిరాగాంధీ, జై కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గారి నాయకత్వం, ఇందిరమ్మ గారి నాయకత్వం, ఇందిరమ్మ గారి నాయకత్వం. అమలాపురం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం వెలుగు యానిమేటర్ల భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యానిమేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ విఏఓల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో మంత్రి రవిరాజు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనట్లుగా మంత్రి రవిరాజు మీడియా ముఖంగా ప్రకటించారు. సడన్గా తీసుకున్న నిర్ణయం ఒక పార్టీ తరఫున కానీ ఇంకోటి తరఫున కానీ నేను వేయట్లేదు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను రంగంలో దిగాను. నాకు అన్ని పార్టీలు మద్దతు ఉంది. వేళ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ కూడా చాలామంది ఫోన్ చేసి రవిరాజు గారి మీద ఉంటే బాగుంటుందని అనుకుంటూ నేను కూడా ఎదురుకు వచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చా సరే, ఏ ఆపద వచ్చా సరే నేను వాళ్ళ తరఫున పోరాడి వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చేలాగా నేను పోరాడతాను. అలాగే రేపు 9వ తారీఖు దాకా కూడా పొడిగించారు. ఎక్స్ట్రా కూడా రేపుతో కంప్లీట్ అనుకున్నారు. 20 తారీఖుతో లాస్ట్ అన్నారు. వాటర్ నమోదు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాటర్ నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటివరకు కూడా నేను ఏ ఎన్నికల్లో నేను అయితే పోటీ చేయలేదు. ఇదే ఫస్ట్ పోటీకి రావటం కూడా. ఎప్పుడు పలానా పదవి కావాలని కానీ ఏ ప్రభుత్వం అడగలేదు. నేను గతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక మాట ఇచ్చినంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా చేస్తామో అందరికీ కూడా తెలుసు. మీరే చూసారు గతంలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు
ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం చేసేవాళ్ళం. ఏ ఆపద వచ్చినా సరే ఇమీడియట్లీ మనం రెస్పాన్స్ అయ్యాం. కరోనా కష్టకాలంలో కూడా అందరికి కూడా ఎంత ఉపయోగం చేసింది తెలుసు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా మన శాతం నేను చేసేవాళ్ళు. ప్రతి రోజు కూడా చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా ఇదిగా చేసాం. కరోనా కష్టాలను కూడా చాలామంది బతికించి మనం కూడా మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరూ మీడియాకి ఇచ్చేది అంతా చేసేది. నేను చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ నా వ్యక్తిగతంగా నేను పరిచయం చేసుకోకూడదు కూడా. కాబట్టి ఏంటంటే ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి. మీరందరూ కూడా నాకు పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం, మొత్తం అందరూ నాకు సమానమే. నేను గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నా ఇంకోటన్నా సరే అన్ని పార్టీ వాళ్ళకి చేసింది తప్ప ఓన్లీ ఒక పార్టీకి చేసిన ఇప్పుడు కూడా ఎవరది ఎవరితో కాంట్రవర్సీ చేసుకోలేదు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న 17 మంది అరెస్టు చేసిన తుని పోలీసులు. కూటమి పెద్దలు సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం. తుని ఏరియాలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమందిని రిమాండ్ కోసం కోర్టుకి తరలించారు. యువతి ఇలాంటి కేసులు ఇరుక్కుని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించిన సీఐ. కొంతమంది వ్యక్తులను ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. తుని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు గుర్తించాం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్ల ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసాం. మీ అందరికీ తెలుసు. వాళ్ళలో ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేసాం. అదేవిధంగా గణేషుల వీర వెంకటరమణ, చింతకాయల సన్యాసిరాజు, ఎలియాస్ చిన్నబాబు, తర్వాత బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, చింతమనేడి గణేష్, కాకినాడ గణేష్ అని 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కొంతమందికి 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్, ఏలూరి బాలు, వెలుగొండి జార్జ్ కిరణ్, ఎలియాస్ జార్జ్ రెడ్డి, ఇసరపు సాయి నామవరం లేజేస్తుంది, మొగసల నాగ రామశ్రీను, దిబ్బా శ్రీను, పెంటకోట వెంకటరమణ, కోరుముల్లి లలిత, అదేవిధంగా హనుమంతరెడ్డి, ఇంకో కోర్మయ్య గారి హనుమంతరెడ్డి, ఇతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9 మందిని తుని టౌన్ సిఐ గారు ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేసాం. ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకా ఇంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళలో అడప సురేష్ అనే వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా టౌన్ లిమిట్స్ సంబంధించి వెలుగొండి జార్జ్ కిరణ్, ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది. వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆయా కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్. అనకాపల్లి జిల్లా సమయం గడవక ముందే ఇంటికి బయలుదేరుతున్న డాక్టర్లు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం సర్వసిద్ధ ప్రాథమిక హాస్పిటల్లో ఈ ఘటన.
ఎస్ రాయవరం మండలానికి ఆనుకొని సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. వారందరూ ఈ ఆసుపత్రికి రావాలి. హాస్పిటల్ మారిన పనితీరు మాత్రం మారడం లేదు. డాక్టర్స్ లేకపోవడంతో రోగులకు అందని వైద్యం. ఇలా అయితే ఎలా అంటున్న రోగుల ఆందోళన. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని అక్కడ ఉన్న రోగులు కోరుతున్నారు. పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళామండి, డాక్టర్ గారు లేరు. ఇప్పుడు ప్రతిరోజు 4 గంటలకే వెళ్ళిపోతానని అంటున్నారు. 4 గంటలకి వెళ్ళి రోజు 4 గంటలకి వెళ్ళిపోతారు. ఇవాళ కొత్తగా అడగడం ఏంటి అనేసి అన్నారు. డాక్టర్ గారు లేరు, రిపోర్ట్లు చూడము, కావాలంటే ట్యాబ్లెట్ ఇస్తా వేసుకోండి అనేసి ఏంగానే అన్నారు. అది చెప్పారండి. మరి ఇలా అయితే రోజు ఇలాగైతే ఇబ్బందులు, రోగులు ఇబ్బంది పడతారు కదా. అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా అక్కడ? నర్సు, ఇంకొక 2-3 నర్సులు ఉన్నారు. బయటని వెళ్ళంటనే నర్సు అలాగని చెప్పారండి. ఎవరు అంటే అక్కడ మీకు ఎలా సమాధానం ఇచ్చారు? డాక్టర్ లేకపోతే ఏంటి, డాక్టర్ లేకపోతే డాక్టర్ ఎందుకు ఏమైంది అని అడిగితే చెప్తున్నారు సార్ సమాధానం. రిపోర్ట్లు ఉన్నాయమ్మా, ఇలా చూపించాలంటే అయితే డాక్టర్ గారు లేరు. రోజు ఇదే టైం అప్పుడు వెళ్తున్నారు కదా, ఇవాళ కొత్తగా అడగడం ఏంటి అనేసి అడుగుతున్నారు. మీకు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేశారు? చేయలేదు సార్, పంపించారు. డాక్టర్ గారు లేరు. అయితే నేను తర్వాత ఏం కానీ అడిగిన తర్వాత ఏటమ్మా ఇలాగ అంటున్నాం అంటే అయితే ట్యాబ్లెట్ ఇస్తారా, టెస్టులు చూపిస్తారా అని తర్వాత అడుగుతున్నారు కదా తప్ప, కానీ ముందు వెళ్ళి వెంటనే మాత్రం చూడట్లేదు. మద్యం మత్తులో యువకుల మధ్య పెరిగిన వివాదం హత్యకు దారితీసింది. నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు కథన ప్రకారం కొత్త వీధిలో రాత్రి 11 గంటల ప్రాంతంలో బండారు కొండబాబు, రౌడీ షీటర్ బండారు సంతోష్ మరికొంతమంది యువకులు మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎదురైన సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ సమయంలో ఎక్కడి నుండి వస్తున్నావు అంటూ ప్రశ్నించారు. అలా మాట పెరగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది. ఆ సమయంలో క్షణికావేశంలో బండారు సంతోష్ కర్రతో కొట్టడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఇప్పటికే బండారు సంతోష్ అదుపులోకి తీసుకున్నామని, బండారు కొండబాబు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో రాత్రిపూట గస్తీ పెంచుతామని, 10 గంటలు దాటిన తర్వాత బహిరంగంగా మద్యం నిషేధిస్తామని అన్నారు. ఇందులో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనే అతను ఈ వెనకాల కూర్చున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గురందరపాలెం నుంచి రోడ్లోంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన అతన్ని నాగేశ్వరరావుని దింపారు. ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకర్ అనే అతను తిరిగి వెనక్కి వస్తుంటే ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ముగ్గురు ఈ రౌడీ షీటర్ ఒక అతన్నాడు సంతోష్ అని, ఆ తర్వాత కొండబాబు అని, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది. ఇటు ఎందుకు వచ్చారా మీరు, ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి అది ప్రశ్నించడం జరిగింది. మీరైతే గొప్ప అని చెప్పి ఇతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరరావు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్నోళ్ళు అతని సిచ్యువేషన్ పీస్ఫుల్ డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు, సరస్వతి నాగేశ్వరరావుని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు, అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద ఇక్కడ తిరిగి వెనకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ మెడపైన కాల్చాడు. ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఈ శంకర్ అనే వ్యక్తి చెప్పాడు, ఇలా నన్ను ఆపారు, సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పద అని చెప్పి ఇతను మన శంకర్ అనే అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధువు అవుతారు. ముగ్గురు కలిసి ఇక్కడికి అటాక్ వచ్చారు. నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు, ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు, ఎవరు శంకర్ అని అతను. ఈలోపు వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాడిని కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది. ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ సంతోష్ని కొండబాబుని మా వాడిని మళ్ళీ ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి అడగడం జరిగింది. అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో అది గట్టిగా దెబ్బ తగిలింది. ఈ నాగేశ్వరరావు వయసు సుమారు ఒక 32 years ఉంటాయి. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటుకు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు, టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలను పట్టుకోవడం కోసం మేము 4 టీమ్స్ మేము నాలుగు వైపులకు వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ని మేము కస్టడీలో తీసుకున్నాము. ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది,
ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము, చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి. దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మేము ముద్దాయిని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా రాత్రి నుంచి ఇదే దీని మీదే ఉన్నాము. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రౌడీ షెడ్యూల్ కౌన్సిలింగ్ రౌడీ షెడ్యూల్ కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారు? ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుందండి. కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మ్యాక్సిమం చూస్తాను. ఇంతకుముందు కూడా మీరు చూశారు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది. ఎక్కడ మేము రౌడీ షీటర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు, అని చేస్తాం. ఈ విషయం మీద ఇది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి. ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఈ రోజు నుంచి పెట్రోలింగ్ కూడా ఎస్పీ గారు చెప్పారు. సార్కి నాకు ఇద్దరికి చెప్పడం జరిగింది. పెట్రోలింగ్ విషయంలో కూడా మా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం, ఎస్ఐలతో తిరుగుతాం. అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. కేసుల యొక్క తీవ్రత దృష్ట్యా పీడీ యాక్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఎలాగైతే యాజ్ పర్ లా ప్రకారం అవి కూడా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఇద్దరి మీద ఉన్నాయి సార్? ఇద్దరి మీద లేవండి. కడప జిల్లా బ్రహ్మమ్మగారి మఠం మండల పరిధిలో నాగిశెట్టిపల్లె పంచాయతీలో మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్, తెదేపా నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు రాజు, బాలస్వాములను సర్పంచ్ అనంతరెడ్డి, తెదేపా నాయకులు చంద్రబాబు, భీమానాయుడు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో గ్రీన్ అంబాసిడర్గా వీరి సేవలు ఎంతో విలువైనవని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ వహించి పారిశుద్ధ కార్మికులను సహకరించాలని వారు కోరారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించాలని కార్మికుల ధర్నా. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కార్మిక సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపు ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్ప రమణ, పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భద్రరావు రామకృష్ణ, మున్సిపల్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, జట్ల సంఘం అధికారి బాడి అప్పలనాయుడు, వెంకట్రావు, సత్యనారాయణ, హరినాథ్, రాము, మహిళా సమైక్య సీనియర్ నాయకులు ఎడ్ల లక్ష్మి, సేపుని రమణమ్మ బేగం, మహిళా సమైక్య నగర అధ్యక్షులు కె కొండావతి, వివిధ కార్మిక సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించి పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వైసీపీ నాయకులు ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ స్థలంలో టేకు చెట్లు దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చెట్లను రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న 4 వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దుంగలు ప్రభుత్వ స్థలంలోనిది అని, అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని స్థానిక ఎంఆర్ఓకు మరియు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామానికి చెందిన అప్పలనాయుడు, టెంకాల బెనర్జీ మీడియా ప్రతినిధులు తెలిపారు. అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ నాయకులు ప్రభుత్వ సొత్తును కూడా దోచుకోవడానికి సిద్ధపడడం దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ తరహా దొంగ రవాణాలు జరగకుండా అక్రమార్కుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మీడియా ముఖంగా గ్రామస్తులు కోరుకుంటున్నారు. జైలు నుండి విడుదలైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మొక్కు తీర్చుకుంటూ విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుండి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరిన 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు
నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాల వరకు నడిచి వస్తారని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్. మధురవాడ బ్రిడ్జి పక్కన స్కూల్ గోడని ఆనుకొని ఉన్నటువంటి వాచ్ మెకానిక్ షాప్లో నుండి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. పైన కరెంటు వైర్లు ఉండడంతో ఏం జరుగుతుందో అని రోడ్డు మీద ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామంలో స్వయంభూగా 11వ శతాబ్దంలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక 3వ సోమవారం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు మాట్లాడుతూ ఇంద్రుడు కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళ్తూ విజయం చేకూరాలని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెప్తుంది అని తెలిపారు. జయంతుడు పాలించడం వలన జయంతి పిలువబడిందని, కాలక్రమేణా జయతి మారిందని తెలిపారు. బ్రహ్మరాంబిక సహిత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం జైతి గ్రామం మెంటాడ మండలం విజయనగరం జిల్లా. ఇది 11వ శతాబ్దం కాలం నాటికి ఈ ఆలయానికి ఒక ప్రఖ్యాత ఉంది. ఇంద్రుడు కుమారుడు జయంతుడు అనేటువంటి రాజు విజయాన్ని చేకూరాలనే ఆకాంక్షతో యుద్ధానికి బయలుదేరుతూ అన్ని సన్నద్ధమవుతూ విజయాన్ని చేకూర్చినందుకు జయంతి అనే నామకరణం చేస్తే ఇక్కడ ఈ ఆలయాలని నిర్మించడం జరిగింది. ఈ కాలక్రమేణా జయంతి అనేది జైతిగా మారడం జరిగింది. ఇక్కడికి కార్తీక మాసము, మహాశివరాత్రి పర్వదినాల్లో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుని తమ మొక్కులని తీర్చుకుంటారు. అదేవిధంగా ఇది 3వ సోమవారం. ఈ ఆలయానికి అనేక మంది వేల కొలది భక్తులు పక్క జిల్లాల నుండి, ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి వారం వచ్చినటువంటి భక్తులకి త్రాగునీటి సదుపాయము, పులిహార ప్రసాదము, మరి లడ్డూ ప్రసాదం అన్నీ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.